హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం నుండి ద్వారకా తిరుమల వెళ్తున్నాం. మనం ఈ తాడేపల్లిగూడెం టు ద్వారకా తిరుమల వెళ్ళే రోడ్ ఇది. చెన్నై కోల్కతా హైవే మీద ఉన్నాం మనం. ఇప్పుడే జస్ట్ తాడేపల్లిగూడెం నుండి క్రాస్ చేసి NH5 ఎక్కాం మనం. ఇప్పుడే ఇక్కడ నుండి గట్టిగా అంటే మనకు ఒక 45 మినిట్స్ ద్వారకా తిరుమల. భీమవరం దగ్గర నుండి కట్ అవుతున్నాం. కట్ ఇక్కడ భీమవరం రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఎవరు వస్తున్నారా? మా త్రినాథ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇంకా రాలేదంట. ఫార్చునర్ ట్రైన్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ట్రైన్ వచ్చాక గేట్లే హత్తురోడ్ బస్ మలుకుని వెళ్దాం. స్టార్టింగ్ ఇక్కడ భీమవరం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి భీమవరం స్టార్ట్ అవుతుంది. సారీ, ఇక్కడ నుండి మనకి రోడ్డు బాగుంటే 30 మినిట్స్ వెళ్ళిపోవచ్చు మనం ద్వారకా తిరుమల. రోడ్డు బాగోకపోతే మాత్రం ఎగ్జాక్ట్ 40 మినిట్స్ ఏమో టైం పట్టే అవకాశం ఉంది. భీమవరం జంక్షన్. ఫ్రెండ్స్, ఈరోజు మీరు ద్వారకా తిరుమలలో మెయిన్ రీజన్ ఏంటి అంటే, కొత్త సంవత్సరం 2021లో కరోనా లాంటివన్నీ పోయి అందరూ హ్యాపీగా ఉండాలి. దాంతో ఏంటంటే కొత్త సంవత్సరం స్వామివారిని దర్శించుకున్నట్టు ఉంటుందని చెప్పి, అలాగే మనకు బ్లాగ్ కూడా చేసినట్టు ఉంటుంది. ఫస్ట్ మన ఛానల్లో వచ్చే బ్లాగ్ ఇది, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సంబంధించి.
ద్వారకా తిరుమల స్వాగతం పలుకుతూ ద్వారకా తిరుమల దేవస్థానం బోర్డు వారు ఏర్పాటు చేసిన స్టార్టింగ్ విత్ ఘాట్ రోడ్. మనం ఘాట్ రోడ్ వైపు నుండి వెళ్తున్నాం పైకి, కొండపైకి. ఘాట్ రోడ్ నుండి ఎక్కుతున్న పైకి సార్ మన దేవస్థానంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా టోల్గేట్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ బైక్ సైడ్ ఇచ్చాడు, చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే మనం టోల్గేట్ తీసుకున్నాం. టికెట్ 10 రూపీస్. మోటార్ సైకిల్కి అయితే 10 రూపీస్ అంటే, కారుకి అయితే 20 రూపీస్. ఓకే, ఇట్స్ గుడ్ ఫ్రెండ్స్. ఇక్కడే క్యాష్ కన్నాసాల్ అంటే మనం ఇక్కడ తలనీలా వస్తాం కదా స్వామివారికి, ఆ ప్లేస్ ఇక్కడే ఫ్రెండ్స్. ఇదే వచ్చిన ప్రతిసారి కూడా ఏదో సర్ప్రైజ్ చూపిస్తున్నారు ఇక్కడ దేవస్థానం వాళ్ళు. రకరకాలుగా చాలా బాగా చేస్తున్నారు. దేవస్థానం కోవిడ్ నిబంధనలు కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు ఫ్రెండ్స్. శానిటైజేషన్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. ఫ్రెండ్స్, మనకి తాడేపల్లిగూడెం వచ్చినప్పటికి 10:45 బయలుదేరాం. మనం ఇక్కడికి వచ్చినప్పటికి అప్రాక్సిమేట్లీ 11 అయింది టైం వచ్చేటప్పటికి. అంటే గంటంపావు జర్నీ. 2 రోడ్స్ కూడా చాలా వర్స్ట్గా ఉన్నాయి, మీరు అందరూ చూసారు కదా. ఈ రోడ్స్ జర్నీ మధ్య మధ్యలో ఆగడం ఎన్ని వలన మనకి గంటంపావు టైం పట్టింది. ప్రజెంట్ మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. ఇదే మన ఫ్రెండ్ రెడీ అవుతున్నాడు అక్కడ. అసలు చూసారా, మాస తీరా దేవుడు అంటే మాస తీయడంట. మరేమో కరోనాకే బ్రాండ్ అంబాసిడర్ ఇక్కడ. బాబు హెల్మెట్ ఆడెట్టావు, అలాగే దీన్ని పెడితే బాగుంటుంది కదా, మిర్రర్ తీసేసి. బిఫోర్ కరోనా ముందు వచ్చా ఫ్రెండ్స్ నేను అయితే, అప్పుడు అంతలా లేదు. ఇప్పుడు మాకు చాలా బాగా చేశారు ఇక్కడ. మొత్తం అంతా ఒక లొకేషన్ మీరు చూడొచ్చు. ఎంట్రన్స్ టు ద్వారకా తిరుమల. ఫ్రెండ్స్, మనం ఫ్రీ దర్శనంకి వెళ్తున్నాం. మనం చూడండి మొత్తం ఖాళీగా ఉంది. ఫ్రీ దర్శనం కంపార్ట్మెంట్స్ రేపు మనకి అరేంజ్ చేశారు. మొత్తం ఇదంతా కూడా 5 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. మనం ఇప్పుడు కంపార్ట్మెంట్ లైన్లో వెళ్తున్నాం మనం. ఫ్రెండ్స్, అసలు ఇక్కడ మాస్క్ అనేది తీయొద్దని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి మేము ఎవరు మాస్క్ తీయట్లేదు ఇక్కడ.
కంపార్ట్మెంట్ చూసే టైప్లో వదులుతున్నారు ఇక్కడ. కంపార్ట్మెంట్ నెంబర్ 3 వెళ్తుంది. మేము కంపార్ట్మెంట్ నెంబర్ 4లో ఉన్నాం మేము ప్రజెంట్ ఇక్కడ. ఇది మీరు చూడండి, కంపార్ట్మెంట్ నెంబర్ 4. కంపార్ట్మెంట్ నెంబర్ 4లో మేము వెయిట్ చేస్తున్నాం. అక్కడ చూడండి, మనకు దేవుడి సినిమా టైప్ కూడా వేస్తున్నారు మనకి. చూడండి రెస్టారెంట్ మీరు ఒకసారి. కంపార్ట్మెంట్ నెంబర్ మార్చారు మళ్ళీ మమ్మల్ని తీసుకుని కంపార్ట్మెంట్ నెంబర్ 2లో కూర్చోబెట్టారు. అండ్ అక్కడ వచ్చినప్పుడు ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయమంటున్నారు. 100% ఆధార్ నెంబర్ లేకపోతే మాత్రం లోపలికి అలౌ చేస్తా. మీరు ఎవరిని వచ్చే పలం అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు అని తెచ్చుకోండి. మీరు ఇక్కడ ఫ్యామిలీలో ఖచ్చితంగా ఒక ఆధార్ కార్డు మాత్రం అమ్మంటున్నారు. దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. చాలా టైం పట్టింది దర్శనంలోని. ఫుల్ ఈరోజు సాటర్డే కదా, ఫుల్గా క్రౌడ్ అనేటువంటి ఉంది ఇక్కడ మన లొకేషన్ అంతా కూడా. దర్శనానికి దగ్గరలో మాకు 1 అవర్ దర్శనానికి పట్టింది మాకు టైము. నెక్స్ట్ ఇప్పుడు జస్ట్ అలా బయటకు వచ్చి ఫోన్ కూడా మనకి లాక్ రూమ్లో పెట్టారు. ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్ళి నాట్ అలౌడ్. ఫోన్ అలౌ చేస్తా, ఫోన్ కెమెరాస్ ఏది కూడా అలౌ చేస్తా. అదే మనవాడు కూడా ఫోటోలు దిగి మంచి ఇదైపోయి వచ్చాడు. మంచినీళ్ళు కూడా తాగల ఆఖరికి. అది అనుకున్న మా పరిస్థితి. పైకి వెళ్ళి తినేసి పైన మీకు శివాలయం ఉంటుంది. పైన శివాలయం కూడా చూపిస్తాం. కింద కుంకులమ్మ తల్లి దేవస్థానం ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాం. మీకు ఈ లొకేషన్ సార్ చూపిస్తాం. ఈ లొకేషన్ అంతా కూడా చూడండి పైన. నేను మీకు ఇప్పుడు గోసలు కూడా చూపిస్తాను ఇక్కడ, అది కూడా చూడండి ఒకసారి. Tiruksepatnam.
ఫ్రెండ్స్ మనం కరెక్ట్గా 11 టైంకి మనం దర్శనం కానీ లోపలికి ఎంటర్ అయ్యాము. దగ్గరలో 1:45 12:30 వేసుకొని టైం 12:30 బయటకు వచ్చాం. అంటే చూసారు ఈరోజు సాటర్డే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ, అందుకే బాగా లేట్ పట్టింది అనమాట. మామూలు విడి రోజులు అయితే మాత్రం అంతమంది జనం ఉండరు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ ఏంటి మరి నెక్స్ట్ ఏంటి, ఎక్కడికి వెళ్తాం, ఏంటి ప్లానింగ్ నెక్స్ట్? ఫస్ట్ అర్జెంట్గా వెళ్ళి ఏదో తినాలి, లేదంటే ఇక్కడే పడిపోయేలా ఉన్నాం. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. అక్కడ దర్శనం దగ్గర ఏం చేశారంటే కరోనా గురించి మనం లోపలికి ఎంటర్ అవుతాం కదా, ఆ లోపలికి ఎంటర్ అవ్వకుండా ఓన్లీ బయట నుండి కట్ చేసేసారు. లైక్ మనం గర్భగుడిలోకి ఎంటర్ అవుతాం కదా, అలా ఎంటర్ అవ్వలేకుండానే ఇక్కడే కట్ చేసే, బయట నుండి కట్ చేసుకుని అమ్మవారిని అలాగే స్వామివారికి ఏమో ఈ పక్క ఇచ్చారు దర్శనం. స్వామివారిని ఇద్దరిని బయట నుండి దర్శనం చేసుకోవాలి. కాకపోతే కొంచెం టైం ఇస్తున్నారు, టైం అయితే బాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వెళ్తాము. ప్రసాదాల కౌంటర్ దగ్గర ప్రసాదాలు కూడా తీసుకోవాలి. నెక్స్ట్ మీకు పైకి వెళ్ళాలి, పైన శివాల దగ్గర కూడా వెళ్ళి ఒకసారి మీకు అక్కడ చూపిస్తున్న ప్లేస్ అంతా కూడా. ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ వృద్ధుల కోసం మరియు వికలాంగుల కోసము దేవాదాయ శాఖ వారు ఇక్కడ బ్యాటరీ వ్యాన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి టికెట్ ఉండదు, ఫ్రీ మట్ సర్వీస్. ఇక్కడ నుండి గోపురం దగ్గర నుండి ఆ గోపురం వరకు కూడా తీసుకెళ్తారు వీళ్ళు, ఫ్రీ సర్వీస్ ఇది. ఇప్పుడే మనోడు రోల్స్ రాయ్స్ కార్ చూసాడు, బాగా నచ్చేసిందంట. ఇప్పుడు ఎలాగన్నా కార్ పట్టుకెళ్ళిపోవాలని ప్లాన్ వేస్తున్నాడు. మీకు ఎన్నో సజెషన్ ఏంటంటే చెప్పండి మరి. సో నేను అనుకుంటున్నా ఏంటంటే కరోనా ఎఫెక్ట్ వాడి పట్టుకెళ్దాం అనుకుంటున్నాను. మరి అంటే కార్ లోపలికి వెళ్ళిపోతాడంట, వెళ్ళిపోయి ఫోటో దిగాక అన్న నాకు కరోనా ఉందన్న అనేది చెప్తాడంట. చెప్పి ఆ కార్ని వదిలేస్తారు కదా వాళ్ళు, అది పట్టుపోదాం ప్లాన్ చేస్తున్నాడు మనోడు. మరి ఏం చేస్తారో చెయ్యండి. నెక్స్ట్ అవే చెప్తున్నా మీకు ప్రసాదాల కౌంటర్ అయితే మాత్రం చాలా ఫుల్గా రష్ ఉంది అసలు అని మరి చూపిస్తాను చూడండి. అది కూడా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చిన్న తిరుపతి దేవస్థానం పైన ఉండేటువంటి శివాలయానికి వెళ్తున్నాం. మనం వెళ్ళే మార్గం ఇది చూడండి సార్. స్టార్టింగ్ ఎంట్రన్స్ పార్క్ టైప్ లో పెట్టాడు, చాలా బాగుంది ఇది.
ఫ్రెండ్స్ ఇద్దరు మనం కింద నుండి వెళ్ళిపోయే వాళ్ళు ఎలా వచ్చే వాళ్ళు వెనక్కి, ఇప్పుడు మాత్రం రూల్స్ మార్చారు. ఎగ్జిట్ అంటే ఇలాగా. కుంకుళ్ళమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు కుంకుళ్ళమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళాక మనం ఏదైతే తర్వాత వచ్చామో అది కంప్లీట్గా యాత్ర ముగించుకున్నట్టుగా అవుతుందంట. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ చిన్న తిరుపతి స్వామివారిని దర్శించుకున్న అనంతరం కుంకుళ్ళమ్మ తల్లిని ఖచ్చితంగా దర్శించుకోవాలనేటువంటి ఇక్కడ ఆచారం అయితే ఉంది. కుంకుళ్ళమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే, ఇదే ఫ్రెండ్స్ ఎగ్జిట్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ద్వారకా తిరుమల ఎగ్జిట్. బాయ్ బాయ్ శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రకంగా మనకి ద్వారకా తిరుమల ప్రయాణం ముగిసింది. సరే ఫ్రెండ్స్, ఓకే ఉంటా. బాయ్ బాయ్, టాటా, సీ యూ.